అక్కడక్కడ చనిపోయాయి అన్నమాట. చూడండి ఎలాగయ్యాయో చూడండి. మొత్తం ఆకులు మొత్తం వాడిపోయాయి. కాయలైతే చూడండి గుత్తు గుత్తులు గడ్డ ఉండడం వల్ల ఏమైనా వర్షం రాకపోతే కనుక ఇది ఇక్కడ గడ్డ నీరే ఈ అదే నీరు సదుపాయం ఉండడం వల్ల పోయొచ్చని మేమైతే ఇవన్నీ మొక్కలు అనేది వేసాము. అయినప్పటికీ బాగా అవుతాయని నమ్మకం లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను తోటలో ఉన్నాను. మా తోట పక్కన అయితే గడ్డ ఉందన్నమాట. చూడండి ఇదే అనమాట గడ్డ. ఈ ఈ గడ్డ దగ్గర ఉండడంతో మేమైతే టమాటా మొక్కలు అనేది ఉడవడం జరిగింది. అయినప్పటికీ మట్టి అయితే బాగానే ఉన్నట్టుగా ఉంది, కానీ మేము టమాటా మొక్కల్ని ఉడిసాము. బాగా అయ్యాయి, కాయలు కూడా బాగానే వచ్చింది. కానీ చూస్తుంటే ఇప్పుడు చనిపోయే స్థితిలో ఉంది. నీరు అనేది ప్రతిరోజు పోస్తున్నాము. అయినప్పటికీ ఎలా ఉందో మీకు చూపిస్తాను రండి. మాకైతే చాలా బాధగా ఉంది. కష్టపడి 2 నెలలు అవుతుందన్నమాట ఉడిసి. బాగానే ఎదిగి కాయలు కూడా బాగానే కాసాయి అన్నమాట. కాయలేదనే కాదు, కాసాయి. కానీ ఇప్పుడు మొక్కలు అయితే చూస్తే ఎలా ఉంది, చనిపోయే స్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను అది ఎలా ఉందో రండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే అనమాట మేము ఉడిసిన టమాటా మొక్కలు. పెద్దదయ్యాయి చూడండి. బాగానే చూస్తున్నట్టు బాగానే ఉన్నట్టు ఉంది, కానీ అక్కడక్కడ చనిపోయాయి అనమాట. చూడండి ఎలాగయ్యాయో చూడండి. మొత్తం ఆకులు మొత్తం వాడిపోయాయి. కాయలు అయితే చూడండి గుత్తు గుత్తులుగా కాసాయి. చూడండి ఎలాగున్నా. ఈ భూమి వేడి వల్ల లేకపోతే దేనికో కారణం అయితే మాకు తెలియదు. టమాటా కాయలు అయితే కాయలేదని కాదు, చూడండి ఎంత చక్కగా బాగానే కాసాయి గుత్తు గుత్తులుగా. చూడండి పందిరి కూడా వేసాము. ఇప్పుడు మళ్ళీ బీరకాయలు గింజలు కూడా వేసామండి, విత్తనాలు. చూడండి ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి. ఇంకా బొప్పాస్ మొక్కలు కూడా వేసాము. ఎందుకంటే ఇక్కడ దగ్గరగా గడ్డ ఉండడం వల్ల ఏమైనా వర్షం రాకపోతే కనుక ఇది ఇక్కడ గడ్డ నీరే ఈ అదే నీరు సదుపాయం ఉండడం వల్ల పోయొచ్చని మేమైతే ఇవన్నీ మొక్కలు అనేది వేసాము. అయినప్పటికీ బాగా అవుతాయని నమ్మకం లేదు. కొన్ని టమాటా కాయలు అయితే కిందికి పడిపోతున్నాయి చూడండి. ఇంకా చూడండి మొక్క అయితే పూర్తిగా ఇది చనిపోతుంది కూడా. ప్రతిరోజు నీళ్ళు పోసినప్పటికీ అలాగా మొత్తం మీరు నమ్మకపోతే కనుక చూడండి, దగ్గరే అనమాట గడ్డ నీరు. ఇదే అనమాట. ఈ నీరు తీసుకొని ఈ మొక్కలకి మేము ఎప్పుడు పోస్తూ ఉంటాము సాయంత్రం పూట అని. పిల్లలు తినడానికైతే చెరుకుగడలు కూడా మేమైతే ఉడిసాము అండి. ఇంకా కూరకి ఇది తోటకూరలు కూడా వేసామన్నమాట. గుత్తు గుత్తులుగా ఉన్నాయి టమాటా కాయలు అయితే. కానీ కాస్త కాయట్లేదు అనట్లేదు, కానీ చనిపోతున్నాయి అన్నమాట. ఏమో దేనికి కారణమో తెలియదు. ప్రతిరోజు నీరు అయితే పోస్తున్నాము. అక్కడైతే మొత్తానికి పోయాయి అన్నమాట మొక్కలు. ఇక్కడికైతే మిరపకాయలు మొక్కలు, ఇంకా ఇది పుచ్చికాయ గింజలు వేసాము. ఇప్పుడు మొలకలు వస్తున్నాయి చూడండి. మిరపకాయలు కూడా నమ్మకం లేదండి. చూడండి ఆకులు ఎలాగున్నాయో. టమాటా మొక్కలు ఉడవడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇలాగ రాలిపోవడం కానీ, కాయలు పడిపోవడం కానీ, చనిపోవడం కానీ. చనిపోవడం అయితే నీరు దగ్గర లేకపోతే, నీళ్ళు లేకపోవడం వల్ల ఇలా అయిపోతుంది అని అనుకుంటాము. కానీ దగ్గర ఉండి నీరు పోస్తున్నాం ప్రతిరోజు. ఇంకా మొక్కలు అదే పూలు అయితే రాలిపోవట్లేదు, బాగానే వస్తున్నాయి, ఇంకా కాస్తున్నాయి. కానీ పింజలు ఇంకా పెద్దగా అయ్యాక కాయలు కూడా ముదరకుండానే కిందికి పడిపోతున్నాయి అన్నమాట, రాలిపోతున్నాయి. దీనికి కారణమో మాకైతే తెలియదు.
ప్లీజ్ ఫ్రెండ్స్ మీ కామెంట్లో పెట్టండి. మీ దేనికి కారణం మాకైతే తెలియదు. కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలపండి. దాన్ని బట్టి మేము ఏవేవో చేయాలో మేమైతే చేస్తాము మీ కామెంట్ బట్టి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బై ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.